భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గుంటూరు లార్జ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు శ్రీ నక్క ఆనంద్ బాబు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నక్క ఆనంద్ బాబు గారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రచించబడిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగమని, అందులోని సామాజిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి మూల విలువలు దేశ అభివృద్ధికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. భారత రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాల వజ్రోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. ఎంతో గర్వకారణం. ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఖిత రాజ్యాంగంగా ఉండి సులువైన రాజ్యాంగంగా ఎప్పటికప్పుడు ప్రజల అవసరాల నిమిత్తం వాటి సవరణలు చేసుకోవడానికి కూడా వీలు కల్పిస్తూ ఎంతో గొప్ప రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి మహనీయుడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మహనీయుడికి యావత్ జాతి ఇవాళ నివాళులు అర్పిస్తూ ఉన్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాష్ట్రం. అనేక జాతులు, కులాలు, మతాలు, వర్గాలు వీటన్నిటినీ ఏకీకృతం చేసే రాజ్యాంగం ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మతాలు, భాషలు, రకరకాల మనస్తత్వాలు ఉన్నటువంటి భారతదేశం ఈ రోజున 140 కోట్ల మంది భారతీయులు ఈ రాజ్యాంగం నీడన జీవిస్తూ ఉన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో ఈరోజు స్వేచ్ఛగా జీవించగలుగుతా ఉన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కుతో మనం స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతా ఉన్నాం, ఆస్తులు సంపాదించుకోగలుగుతా ఉన్నాం, అన్ని రకాల ఊపిరి ఊదగలుగుతా ఉన్నామంటే ఆ మహనీయుడు అందించినటువంటి గొప్ప రాజ్యాంగం చదవని తెలియజేస్తున్నారు. గతంలో అంబేద్కర్ గారి జయంతి వర్ధంతులు చేసేవాళ్ళం. అటువంటిది ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజ్యాంగానికి మరొకసారి గుర్తింపు, గౌరవాన్ని ఇస్తూ రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని కూడా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఎన్డీఏ పార్టీ ఇలా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇలా అధికారంలో రాజ్యాంగాన్ని పరిపూర్ణంగా అమలు చేస్తూ రాజ్యాంగాన్ని రక్షిస్తూ ఎప్పటికప్పుడు రాజ్యాంగ రక్షకుడిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నాడు. గతంలో 5 సంవత్సరాలు రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించారు. ప్రతిరోజు అవమానం పాలు చేశారు, అవహేళన చేశారు రాజ్యాంగాన్ని. రాజ్యాంగ విలువలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అడుగంటిపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల నుంచి సంవత్సరంన్నర నుంచి మళ్ళా రాజ్యాంగాన్ని మనం ఎంతో చిత్తశుద్ధితో అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇదే విధంగా ఆ మహనీయుడికి నిజమైన నివాళులు అర్పించడం అంటే రాజ్యాంగాన్ని గౌరవించడం, రాజ్యాంగాన్ని ముందు నడిపించడం. ఆ దిశగా ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం నాయకులుగా మేమందరం కూడా కృషి చేస్తాం, కట్టుబడి ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, అదే మహనీయుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళులు అవుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రజానీకానికి రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం.